ఉద్దేశంతో వినండి రాకేష్ రెడ్డి గారికి అంత మంచి ఉద్దేశంతో ఇచ్చిన సందర్భంలో మరి నిజంగా కూడా ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా చేసి స్వర్గస్థులైనటువంటి వ్యక్తుల గురించి దట్టు మహిళ గురించి ఇట్లా మాట్లాడడం ఈ యొక్క సభకు గౌరవం కాదు, సాంప్రదాయం కూడా కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు మాత్రమే ముందు మాట్లాడిన తర్వాత మరి మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. మహేష్ రెడ్డి గారిని నేను ఇస్తాను మీకు. మీరు మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. హరీశ్రావు గారు చెప్పండి, మీరు కూడా సాంప్రదాయాల సంబంధం. సార్ ఇట్స్ మోర్ దాన్ 1 అవర్ సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. మా రిక్వెస్ట్ మీతోని సార్, ఇప్పుడు ఎందుకంటే రైతుల పద్దు ఈరోజు ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ అత్యంత ముఖ్యమైనటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ జరగాల్సింది. సో మీరు ఎల్ఏ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోఆపరేట్ చేయాలి, హౌస్ నడవాలనే ఉద్దేశంతో మా సభ్యులు మొదలు మాట్లాడాల్సి ఉన్నా కూడా విత్ గ్రేట్ రెస్పెక్ట్ మేము మీకు అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు 1 అవర్ నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను, మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి. లేదు ప్రభుత్వం కూడా మీరు రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఐదర్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆర్ లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే టు విత్డ్రా ద వర్డ్స్. మీరు ఇద్దరు పట్టింపులకు పోయి మొత్తం చర్చ పక్కదారి పట్టడం అనేటువంటిది ఈ సభకు మంచిది కాదు. ఇలా లక్షలాది మంది ఈ సభ వైపు చూస్తున్నారు. మా ముస్లింలకు ఏం జరుగుతుంది, మా దళితులకు ఏం జరుగుతుంది, మా గిరిజనులకు ఏం జరుగుతుంది, మా రైతులకి బడ్జెట్లో ఏం పెట్టారని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన, దళిత గిరిజన మైనార్టీల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. దయచేసి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టి మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను నేను. మీరు మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు సభ్యుడు మాట్లాడిన సభ్యులు రాకేష్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు ఎల్ఏ మినిస్టర్ సార్, గౌరవనీయులు బీజేఎల్పీ నాయకులకి, మహేశ్వర్ రెడ్డి గారికి స్పీకర్ గారు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని అమలు చేసే ప్రయత్నంతో పాటు దాన్ని విశాలంగా అర్థం చేసుకొని దాని పరంగా ముందుకు పోతేనే సభ నడుస్తుంది అధ్యక్ష. ఇది కింద ఏదో గ్రామాల్లో ఎవరో కింద వారు కొట్టడం, నేను ఉంటా ఇక్కడే, నేను ఇట్లనే చేస్తా అట్లనే చేస్తా అంటే సార్ మీకు కూడా హక్కులు, మీరు చెప్పేది సభ మొత్తం కూడా మీ సంబంధించిన మరి ఈ అంశాలపైనే నడవాలి అధ్యక్ష. ప్రొసీజర్ పరంగానే నడవాలి, రూల్స్ పరంగానే నడవాలి, ఈరోజు ప్రెసిడెంట్స్ పరంగానే నడవాలి ఈ సభ. నేను నా సొంతగా నేను చెప్తాను, స్పీకర్ గారు వినాలే, ఇదే విధంగా వినాలే, లేకుంటే లేదు. తప్పు చేసి ఏం సార్ ఇది? ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడారు. ఈరోజు దళితుల గురించి, గిరిజనుల గురించి, మైనారిటీల పక్షాన దేశ స్థాయిలో అధ్యక్ష ఈరోజు పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ గురించి తెలియని ఆ పేదవాడు ఉండడు, ఆ పేదవాడు తలుచుకోని క్షణం ఉండదు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం హరీష్ రావు గారు. ఈరోజు ఆ పేదవాడు గురించి ఆ రోజు నుంచి వారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు పేదవాడికి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ విధంగా చేయడం సరికాదు అధ్యక్ష. మేమేమి పట్టువిడిలో పోతలేము, ఒక డెకరం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ఇప్పుడు వారు వచ్చారు, వారు మాట్లాడారు, ఈ రోజు రాకేష్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడిపోవచ్చు అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేఎల్పీ నాయకులు.
రేపొద్దున మా యువ శాసన సభ్యుడు కూడా అదే విధమైన సాంప్రదాయం తీసుకుంటాడు అధ్యక్ష. లేకుంటే ఇంకో వారు టీఆర్ఎస్ పరంగా కొత్తగా వచ్చిన వారు అదే విధమైన సాంప్రదాయం తీసుకుపోతే యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ లీడర్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు హ్యాస్ టు గైడ్. ఈజ్ ద లీడర్, ఈజ్ ద లీడర్ సార్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద బీజేఎల్పీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నేను ఇట్లనే ఉంటాం, మేము చెప్పము. అది ఏం సార్, అది ఏమైనా ఊర్లో పంచాయతీలు చేస్తున్నామా సార్? ఇక్కడ ఇది ఊరు పంచాయతీ ఇది సార్? మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిందే, మీరు డైరెక్షన్ పాటించాల్సిందే. మేము కానీ వారు కానీ మొత్తం 119 మంది శాసనసభ్యులు మీ డైరెక్షన్కి పాటించాల్సిందే. లేకుంటే సభా హక్కులకే ఉల్లంఘన జరుగుతున్నట్టు కనబడతా ఉంది స్పష్టంగా. దాని క్రమేణా మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి మీరు ఆలోచన చేయాలి. సభా సాంప్రదాయాలను, సభా హుందత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని నేను గౌరవనీయులు మీ ద్వారా బీజేపీ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. గౌరవ రాకేష్ రెడ్డి గారు మీ సీట్లో కూర్చోండి. మీరు మీ స్థానంలో కూర్చోండి. మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. వారి స్థానాల్లో కూర్చోండి. హరీష్ గారు ఎవరు వేస్తారో మీ స్థానాల్లో కూర్చోండి. మీరు మీకు అవకాశం ఇస్తున్నారు, మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మీ రాకేష్ రెడ్డి గారు మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. పోయి మీ సీట్లో కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు ముందు మీరు మీ సీట్లో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. ముందు మీ సీటు సార్, మీ సీట్ ఎక్కడ ఉందో మీరు అక్కడ కూర్చోండి. మీ సీట్ ఎక్కడ కూర్చోండి. ఎవరి సీట్లలో వారు కూర్చోండి ప్లీజ్. మీ సీట్లో కూర్చోండి. మీరు నేను రాకేష్ గారు అన్నారు కాబట్టి ఫ్లోర్ లీడర్ గారు ఒక నిమిషం మాట్లాడతామంటారు. మీకు శ్రీనివాస్ గారు కూర్చోండి. దయచేసి సినిమా కూర్చో. సభ్యులు మీ ముందు మీకున్న సీట్లలో కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి. ఎక్కడెక్కడ ఎవరెవరి సీట్లలో వాళ్ళ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మహేష్ రెడ్డి గారు ఇది ఎవరికి వారు మాట్లాడేటువంటి కాదు. ఈ సభ కొన్ని సభా సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. సభా సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మీరు సీనియర్ సభ్యులు, మీరు ఫ్లోర్ లీడరు. రాకేష్ రెడ్డి గారికి మాత్రమే మాట్లాడే అవకాశం వస్తున్నాను. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పార్ట్స్ను విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను సభా అధ్యక్షుడు. మాట్లాడండి రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పటివరకు జరిగిందంతా చూశాను అధ్యక్ష. నేను కూడా శాసనసభ్యునై 2 సంవత్సరాలు, 20 ఏళ్ళు కాలేదు, కొందరిలాగా 30 ఏళ్ళు. ఒక అధ్యక్ష, నేను ఏమంటున్నానంటే, నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ పెట్టండి. దయచేసి అన్నిటికీ ఆ పేరు పెడుతున్నారు కాబట్టి ఒక మహిళ నువ్వు ఒక నిమిషం కదా, నేను చెప్పింది నేను మాట్లాడి తప్పు మాట్లాడని చెప్తున్నా కదా. నేనే ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే, ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ, మాజీ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ఉక్కు మహిళ, ప్రపంచ నాయకురాలు. నేను చెప్పింది ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఉక్కు మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకర మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కనిచ్చిన ప్రాణాలకు తెగించి. ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కరిని మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది, కొందరు అసహాయక అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు.
మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్న దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాన్ని తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక్క మహిళ. ఒక్కవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణలో శాసనసభ్యుని. బయట మాట్లాడినవి కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా మేము తప్పు మాట్లాడి నేను క్షమాపణ కూడా నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమవుతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేను ఏమన్నానంటే, మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమన్నా మీకు ఇబ్బందికరం ఉంటే నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. కానివ్వండి, చెప్పండి. కాదంటే అవుచుకం నేను ఒకటి అధ్యక్ష ఈరోజు చూస్తున్నాను అధ్యక్ష. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అటు అధ్యక్ష, వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన వాళ్ళు మాట్లాడితే మీరు అంత ఒకటి ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష, దీని పేరు ఇప్పసార్ అంటే అందరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల, మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడదు అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టేందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్న తప్ప మా ఒక మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తాడా అధ్యక్ష? నన్ను బెదిరిస్తాడా? తమాషా చేస్తే ఏం చేస్తారు సార్? తమాషా బెదిరిస్తాడా మంత్రి గారు? రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు, ఒక్క ప్లీజ్. సభ్యులు మాట్లాడుతున్నారు అక్క, మీరు ఎటుపోతే ఏం కాదు, మేము ప్రభాకర్ గారు మీరు బెదిరిస్తారు గారు వారు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ఎవరిని అవమానించాం అధ్యక్ష, మాకు అవమానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరపు నుంచి వచ్చినాం. నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. ఒకటి అక్క, మీరు ఆ వర్డ్ను నేను ఒకటే సభ చాలా సమయం అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష, మీరు పేరు పెట్టాను ఇందిరమ్మ గారి ఒకటి అధ్యక్ష. దాంట్లో ఏం నేను చెప్తాను రెడీ, నేను చెప్తాను మీకు అంత. నేను చెప్పిన నేను ఏమన్నా చూడండి రికార్డులో చూసి నేనేమన్నా అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వము ప్రతిదానిగా పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని మీకు మంచి చెప్తే కూడా అట్లా ఎంతమంది ఎట్లా? రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని ముట్టించుకుంటే మీ రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? మాట్లాడిన వెళ్తా అధ్యక్ష. అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా అని నడుతా వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం, నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజంగా అధ్యక్ష, నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మాకు గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి
ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచే విధంగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్ద హరీష్ రావు గారైనా సలహా చెప్తారు, వారంటారు ఇవాళ ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, అది తెలుసా, దాని పేరు మీకు తెలుసా, అది టకీలా అయి ఉండవచ్చు, దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష, ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్షనే. అరే చూడండి హరీష్ రావు మీరు కూడా ఒకసారి ఎవరైనా రేపు పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు, అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి, ఇస్తాను. హరీశ్రావు గారు మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్గా అన్నారా, వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు. మరి ఆ సూత్రం అందరికీ వర్తించాలి కదా. ఇప్పుడు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇదే సభలో పడవే అని మాట్లాడొచ్చు. రాఘరెడ్డి గారు మాట్లాడు, రాఘరెడ్డి గారు మాట్లాడండి, మాట్లాడతారా మాట్లాడు. కూర్చోండి, ఇస్తాను మీకు, కూర్చోండి, మీకు ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను. హరీశ్రావు గారు మీకు ఇస్తాను, కూర్చోండి, ఇస్తాను మీకు. హరీశ్రావు గారు మేము ప్లీజ్ మీరు మీకు అన్నీ తెలుసు, ఒక్క నిమిషం మీకు ఇస్తాను కూర్చోండి. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు, మీకు అవకాశం ఇచ్చినాం, మీరు మాట్లాడేటువంటి సందర్భంలో వాడిన పదాలు రికార్డు తెప్పించుకున్నాం. మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకోవడం ప్రకటిస్తే సభ మొత్తం కూడా సానుకూలంగా తప్పిస్తుంది. ఎందుకంటే మీరు వాడినటువంటి పదాలు మేము రికార్డ్స్ ఆల్రెడీ తీసుకున్నాం. దయచేసి మీరు సభను సవ్యంగా సహకరించమని కోరుతున్నాం. కొత్త శాసనసభ్యులు, మీరు కొత్త సభ్యులు, బయట ప్రపంచం అంతా కూడా చూస్తుంది, రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడినటువంటి పదాలు సరైనది కావాలని రికార్డు చెప్తున్నాయి. దయచేసి మీరు ఆ వదాన్ని రికార్డు చేసుకోండి. యాజ్ స్పీకర్ చెప్తే మీరు వితాన్ని రికార్డు చేసుకోండి. సభ సంప్రదాయాన్ని గౌరవించండి ప్లీజ్. అధ్యక్ష, నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ ఒక్కొక్క నిమిషం అధ్యక్ష, రికార్డు చూడండి అధ్యక్ష, రికార్డు చూడండి మీరు. నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష. ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష. నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడినాను. ఎందుకంటే ఒకటి అధ్యక్ష, నేను ఒక్క మాట దయచేసి నేనేమన్నా అధ్యక్ష, మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు, ఎక్కడ పెడతారో అట్లా పెట్టద్దు అని చెప్పాను. మీకు మాట్లాడండి, అట్లా కదా నేను పెట్టద్దన్నాను. మీరు మాట్లాడిన వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి, మీరు విత్డ్రా చేసుకోండి మీరు అధ్యక్ష. నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని ఆ చైర్ను గౌరవిస్తాను అధ్యక్ష. చైర్ను, ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మేము ఈ చైర్ని, శాసనసభను గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మీరు చెప్తున్న అధ్యక్ష, ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళ అధ్యక్ష. వాళ్ళు ఎన్ని రికార్డులన్నీ తీయండి అధ్యక్ష, సభ కమిటీ వేయండి అధ్యక్ష. నేను దయచేసి ఆ మాజీ ప్రధాన ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేనికి పెడుతున్నారు, ప్రభుత్వార్థంలో పెడితే దయచేసి పెట్టొద్దని చెప్పాను. ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే నేను ఎట్లా అధ్యక్ష? పెట్టొద్దని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది పెట్టొద్దని చెప్పిందే ఇబ్బంది అయితే రికార్డులకు వెళ్ళి తొలగించండి. నేను పెట్టినామంటే మీకు దేనికన్నా సిద్ధం ఉంటుంది, లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం. ఒకటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష. ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడటం కూడా ఇంతసేపు మంచిది కాదు.
వాళ్ళ స్థాయి కూడా కాదు, నా స్థాయి కూడా కాదు. అధ్యక్ష ఒక మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్థాయి ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంచిగా చెప్పాను అధ్యక్ష, నేను మంచిగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు. అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి, పెట్టద్దని చెప్పి